హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి పైన చాలా మంది అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ కొన్ని నరేషన్ స్టోరీస్ ని కూడా బయటకు రిలీజ్ చేస్తున్నారు. అంటే ఈ యాంగిల్ ఉండొచ్చా, ఈ యాంగిల్ ఉండొచ్చా అన్నట్టుగా. ముఖ్యంగా ముందు వినిపించింది అయితే మతోన్మాదుల హస్తం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి పాస్టర్లు, క్రిస్టియన్ సంఘాలన్నీ కూడా ఆరోపించాయి. ఆ తర్వాత ఇప్పుడు ఒక వర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందో, గతంలో ఆయన ఈయన అంటే పాస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తున్న వీడియోలను కూడా వైరల్ చేస్తున్నారు. సో యాంగిల్ ఉందా అన్నట్టు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదో రెడ్ కార్ వచ్చింది, ఆ 12 నిమిషాలు కొద్దిగా లేట్ అయింది, ఆ 12 నిమిషాల గ్యాప్ లోనే ఇదంతా జరిగిపోయింది అన్నట్టు ఒక స్టోరీ. ఇలా రకరకాల స్పెక్యులేషన్ స్టోరీస్ అయితే వస్తున్నాయి. సార్, మరి ఏం జరిగి ఉండొచ్చు ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకేమనిపించింది? అంటే ఈ హత్యకి సంబంధించి మీడియా వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసినా మనకు అర్థమవుతుంది. మీడియా వ్యవహరిస్తున్న తీరు అని ఎందుకు అంటున్నానంటే, నేను అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి మీడియా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి తదితర ఛానల్స్, పేపర్లు ఇవన్నీ కూడా ఇది హత్య అని చెప్పడానికి బలంగా ప్రయత్నం చేస్తూనే, ఒకవేళ అంటే ఇది యాక్సిడెంటే, ఇది ప్రమాదవశాత్తు సంభవించిన యాక్సిడెంటే అనే విషయాన్ని బలంగా చెబుతూ, ఆ సందర్భంగానే ఒకవేళ హత్య అనుకుంటే ఇది ఎవరు చేసి ఉండొచ్చు అన్న దిశగా ఈయన గతంలో చాలామంది మీద విమర్శలు చేశాడు. ఆ విమర్శ చేసిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఉంది అని వాటిని తవ్వి తీసి, వాటిని ఎడిట్ చేసి మార్కెట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చూసినా, అలాగే కౌంటర్ పార్ట్ ఉండాలి కదా. పోనీ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ మీడియా ఇలా వ్యవహరిస్తోంది, ఓకే. మరి ప్రతిపక్ష పార్టీకి చెందిన మీడియా ఏం చేస్తోంది? సాక్షిలో కూడా దీనికి సంబంధించిన వార్తలు ఏమొస్తున్నాయి? వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు దీన్ని అంటే, వాళ్ళు కూడా గోడ మీద పిల్లి వాటంగానే ప్రొజెక్ట్ చేస్తున్నారు తప్ప ఒక జెన్యూన్ ఇన్వెస్టిగేషన్ కనిపించటం లేదు. ఎందుకు కనిపించటం లేదు? ఎందుకు గోడ మీద పిల్లిగా వాళ్ళు మారారు? వీళ్ళు ఎందుకు పూర్తి స్థాయిలో బుల్డోజ్ చేసుకుంటూ వెడుతున్నారు? ఈ బుల్డోజ్ చేయటాన్ని ఖండించే ప్రయత్నం కూడా వాళ్ళు చేయట్లా. అంటే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, ప్రపంచానికి బూచిని కూడా వాళ్లే చూపిస్తున్నారు. ఆ బూచి కూడా వాళ్ళ దొడ్లోనే ఉంది. ఏది? వైసీపీ అనేటువంటి బూచిని చూపిస్తున్నారు. ఆ వైసీపీ ఎక్కడుంది? అది కూడా అక్కడే ఉంది, వాళ్ళ దొడ్లో ఉన్నటువంటి పిల్లి. అది కూడా, అది బయటేం లేదు. బయట ఉందని మనం అనుకుంటున్నాం, కానీ అది కూడా ఎన్డీఏ కాంపౌండ్ పిల్లే. కాబట్టి ఈ నేరేటివ్స్ వేటిని కూడా నమ్మటానికి అవకాశం లేదు. ఎవరైతే ఇప్పుడు హత్య చేయటానికి ఎవరికైతే అవకాశం ఉందో, ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే హత్య చేసుంటారో వాళ్ళ చేతుల్లో ఉన్నదే ఈ డ్రామా అంతా. వాళ్ళని నేరస్తులు అనగలరు, రేపొద్దున వాళ్ళని అరెస్టు చేయకుండాను ఉండగలరు. మీరు ఎందుకు అరెస్ట్ చేయాలి? మరి ఈ అభిప్రాయం ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి కదా ఎవరో ఒకరిని. అట్నుంచి ఆ లోకల్ వైసీపీ బ్యాచ్ని తీసుకెళ్ళి ఏమైనా క్వశ్చన్ చేశారా? అటువంటివి ఏం జరగలేదుగా, జరగవు. జస్ట్ జనాల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం చేసిన డ్రామా అది. వైసీపీ ఎందుకు ఖండించడం లేదు? ఎందుకు సీరియస్గా కౌంటర్ చేయటం లేదు? కౌంటర్ చేయదు కూడా. చేయకపోవడానికి కారణం అది కూడా అక్కడ ఆ కాంపౌండ్లోనే ఉండటం వల్ల. ఆ కాంపౌండ్ బద్దలు కొట్టుకుని బయటకు వస్తే గొడవ వేరు, బయటకు రాలా. కానీ ఇక్కడ ప్రొజెక్ట్ చేయడానికి ఒక అద్భుతమైన కోణం ఒకటి దొరికింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా మాట్లాడలేదు. షర్మిల గారు రోడ్డు ఎక్కల, ట్వీట్ చేస్తారు అంతే. అవి ట్వీట్ చేశారు తప్ప రోడ్డు మీదకి రావాలి కదా ఇమ్మీడియట్గా. హర్ష్ కుమార్ వచ్చాడు. హర్ష్ కుమార్ వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ అగ్నిగుండం సృష్టిస్తామన్నాడు, కానీ అదేం కనిపించట్లేదు నాకు. ఆయన చెప్పాడు. వెరీ ఫస్ట్ డే వచ్చి ఆయన చాలా పెద్ద గంభీరమైన ప్రకటనలు చేశాడు. షర్మిల గారు ఇమ్మీడియట్గా అక్కడ హాజరవ్వాలి కదా. ఎందుకంటే గతంలో ఆవిడ మణిపూర్ సంఘటనల్ని ప్రస్తావిస్తూ, మణిపూర్లో క్రైస్తవుల హననం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు విప్పడు అంది ఆవిడ. మరి ఇక్కడ జరిగినటువంటి పాస్టర్ హత్య గురించి ఎందుకు ఆవిడ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయాలి కదా? ఎందుకు చేయట్లా? ఎవడూ మాట్లాడలేదు.
కేవలం అదేదో క్రిస్టియన్ సమాజానికి సంబంధించిన వ్యవహారం, ఆ సమూహం తాలూకా వ్యక్తిగత సమస్యలాగా తయారు చేసి మధ్యలో వైసీపీ మీద ఒక 4 మాటలు చెప్పేస్తే వాళ్ళు కూడా ఏమీ అనని పరిస్థితి ఉంది కాబట్టి, వాళ్ళని కంట్రోల్ చేయటం కూడా ఈజీ కాబట్టి ఒక మాట అటేస్తే సరిపోతుంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఏది అధికార కూటమిలో ఉన్నటువంటి పార్టీలు. జనసేన ఏం మాట్లాడింది దీని మీద? ఇప్పటిదాకా ఏమైనా సీరియస్గా ఒక ప్రోబ్కి వెళ్తూ మాట్లాడారా? కనీసం హోంమంత్రి గారు ఒక మాట చెప్పారు. ఆవిడ చాలా కాన్షియస్గా దయచేసి దీనికి మతం రంగు పూయకండి అని ఒక విజ్ఞప్తి చేశారు. ఆవిడ హోంమంత్రి ఏం మాట్లాడాలో అదే మాట్లాడింది ఆవిడ. దీన్ని మతపు రంగు పూయకండి, దీన్ని మతపు కోణంలో చూడకండి, ఒక హత్య జరిగిందిగా మాత్రమే చూడండి. ఆ హత్య ఎవరు చేశారు, ఒకవేళ హత్య అయి ఉంటే అది యాక్సిడెంట్ అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అది యాక్సిడెంటా హత్య అనేటువంటిది త్వరితగతిన నివృత్తి చేయడానికి కొవ్వూరు డిఎస్పితో ఒక కూటమి ఏదో ఏర్పాటు చేసాం. అక్కడ ఒక అదేంటి సిట్టు ఏర్పాటు చేసాం. ఆ సిట్టు దర్యాప్తు చేసి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఎవరు ఏమిటి అనేది తేలిపోతుంది. దాన్ని బట్టి ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే మేము తప్పనిసరిగా వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటామని ఆవిడ గంభీరంగా చెప్పారు. బాగానే ఉంది. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ కూడా మీడియా ముందు ప్రదర్శించారు. అందులో ఏ విధమైనటువంటి స్పష్టత లేదు ఆ సీసీ ఫుటేజ్లో. అయితే అతని తలకి గాయమైందా అనేది, తలకి బలమైన గాయం ఉంది అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్. హెల్మెట్ ఉంది, అక్కడ పడున్నటువంటి కర్రలకి నెత్తురు ఉంది. అంటే కొట్టేసి తర్వాత హెల్మెట్ వేసేసి పడేశారా, లేదు ఇంకెక్కడో చంపేసి ఈ బండి మీద కూర్చోబెట్టి అక్కడ ఈ యాక్సిడెంట్ అనేటువంటి ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్లో ఒక డ్రామా నడిపారా అనేది కూడా ఒక డౌట్ ఆల్రెడీ అక్కడ ఉంది. ఎక్కడుంది? ఆయన సన్నిహితుల్లో ఉంది. దీన్ని బలంగా మాట్లాడితే ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. రెండోది, ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల హత్య చాలామందిని కొంచెం కన్ఫ్యూజ్ చేసి భయపెడుతోంది. అంటే భయపెట్టడం అంటే ఇన్ ది సెన్స్ వీళ్ళని వ్యతిరేకిస్తూ మాట్లాడితే ఇలాంటి దాడులు ఏమైనా జరుగుతాయా, జాగ్రత్తగా తలలు భద్రంగా పెట్టుకుని తలలు కాపాడుకోవాల్సిన అవసరం ఉందా అనిపిస్తోంది. అనిపించటం అంటే ఇలాంటి మెసేజీలు వస్తున్నాయి, ఇలాంటి మెసేజీలు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. జాగ్రత్త చెబుతున్నట్టుగానే ఇలాంటివి మీకు కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కాన్షియస్గా ఉండండి అని చెబుతూ ఒక వార్నింగ్ మిక్స్ అయినటువంటి శ్రేయోభిలాషుల వాక్యంలాగా చెప్పే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. సో ఈ ప్రయత్నం జరగటము, ఈ పార్టీలేవి ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి పార్టీలేవి మాట్లాడకపోవడము, వీటికి సంబంధించిన మీడియా కూడా స్పందించకపోవడం, పట్టించుకోకపోవడం, ఇదంతా చూస్తుంటే కాన్షియస్గానే ఏదో జరిగింది అక్కడ అనేది ఒక బలమైన అభిప్రాయం ఏర్పడుతోంది నా వరకు. అది హత్య కాదు అనే విషయం చాలా క్లియర్గా ప్రపంచం ముందు ఆవిష్కృతం అయితే తప్ప ఈ అనుమానాలు పోవు. ఓకే, మరి రేపు ఆ కొవ్వూరు డిఎస్పీ గారు ఏం తేల్చి ప్రపంచానికి చెప్తాడో చూడాలి. ఎక్కువ టైం తీసుకోము మేము, అతి త్వరలోనే అనే మాట వాడింది ఆవిడ హోంమంత్రి గారు. మరి ఆ అతి త్వరలో అనేటువంటి వాక్యం నిజమా? అలాగే రేపేలుండుల్లో ఏమైనా క్లారిటీ ఇస్తారా, లేదు 1 వీక్లో ఇస్తారా అనేది చూడాలి. ఈ లోపు రకరకాల ఆర్గ్యుమెంట్లు నడుస్తున్నాయి, చర్చలు నడుస్తున్నాయి. ప్రధానంగా ఆ సమూహం నుంచి వస్తున్నటువంటి క్రైస్తవ సమాజం నుంచి వస్తున్న మాటలు అయితే వాళ్ళు భయాందోళనలతో ఉన్నారు. ఇలాంటివి ఇంకా పెరుగుతాయా? అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి ఛానల్స్ మీద నిఘా ఉంది. రెండోది, ఇప్పుడు బలంగా వినిపిస్తున్న ఇంకొక ప్రచారం ఏంటంటే ఈ మధ్య కాలంలో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మైనారిటీలకు సంబంధించినటువంటి ప్రార్థనాలయాలకి సంబంధించినటువంటి ఒక విషయ సేకరణ జరిగింది అనేటువంటిది. అంటే ప్రతి దళితవాడలో కానీ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చర్చిలు ఏమిటి, ఎన్ని చర్చిలు ఉన్నాయి, లేకపోతే ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి అక్కడ ఆపరేషన్స్, దానికి ఫండింగ్ ఎలా జరుగుతోంది,
ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు ఏమిటి, నిర్వహణ ఎవరు చేస్తున్నారు, లాంటి వివరాలన్నీ కూడా వాళ్ళు సేకరించి ఒక చోట నమోదు చేయటం అనే కార్యక్రమం ఒకటి జరుగుతోంది. ఇది ఎందుకు జరుగుతోంది అనేటువంటిది ఒక అనుమానం ఆల్రెడీ గత కొంతకాలంగా ఉంది. ఈ అనుమానం నడుస్తున్నటువంటి టైంలో ఇతని హత్య జరగటం, ఈ రెండింటిని కలిపి ఆ సమూహం ఆలోచిస్తోంది. ఇప్పుడు ఆ సమూహమే కాదు, దానికి సోదర మైనారిటీ సమూహం కూడా ఆలోచనలో పడింది. ఓకే, పడి ఎందుకు ఈ వివరాలు ఎందుకు తీసుకుంటున్నారు, గుళ్ళకు కూడా తీసుకుంటున్నారా అంటే గుళ్ళకు తీసుకోవట్లేదు, హిందూ ఆలయాలకు తీసుకోవట్లేదు, కానీ ఇతర మైనారిటీ ఆలయాలకు సంబంధించినటువంటి ఒక విషయ సేకరణ కార్యక్రమం జరుగుతోంది. దేనికి జరుగుతోంది అనేది ఒక క్లారిఫికేషన్ ఎవరు ఇవ్వడం లేదు. చూడాలి, రేపెల్లుండులో ఏమైనా మారుతారేమో. ఇలాంటి రకరకాల భయాందోళనల్లోకి మైనారిటీలు వాళ్ళు ఏదో ఈ దేశం నుంచి వీళ్ళని చంపేసి గెంటేస్తారు అని అనుకోవడం లేదు, కానీ ఇలాంటి హత్యలు జరిపి టెర్రరైజ్ చేసి సరెండర్ చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రవీణ్ పగడాల హత్య ఏమన్నా జరిగిందా అనేది ఒక సందేహం. ఓకే, ఏ ప్రయోజనము లేకుండా హత్య అయితే జరగదు. ఒకవేళ అది హత్య అయి ఉంటే, అంటే హత్య అనటానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఆ బ్లడ్ ఉన్నటువంటి కర్ర ఎందుకు ఉంది, అసలు అక్కడే జరిగిందా, అది యాక్సిడెంట్ అంటే అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్, యాక్సిడెంట్గా బాడీని తీసుకొచ్చి యాక్సిడెంట్ అనే డ్రామా ఆడారా దాకా డౌట్స్ ఉన్నాయి. ఇవి ఆ కొవ్వూరు డిఎస్పీ గారి నివేదికతో క్లారిఫై కావాలి. అవుతాయి అని అంటున్నారు. అయ్యే అవకాశం కంటే కూడా ఆ దర్యాప్తు చేసి బయటకు ఇచ్చినటువంటి నివేదికని నమ్మి తీరాలి అని బెదిరించి బుల్డోజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు చాలా చూశాను నేను. కాబట్టి ఏం జరగబోతోంది అనేది ఒక క్యూరియాసిటీతో కూడుకున్న గొడవే. అది చిన్న విషయం అయితే కాదు. ఆ పాస్టర్ హత్య, ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తి హత్య, అతని మరణం హత్య అని నేను కూడా అనను, కానీ ఎందుకైనా మంచిది. అతని మరణం అయితే చిన్న విషయం కాదు. ప్రతి పౌర సమాజంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ప్రజా సంఘం కాన్షియస్గా పట్టించుకుని దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే రాజమండ్రి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో పరిపాలన సాగించిన రోజుల్లో అక్కడ రాజమండ్రి జైలు దాటిన తర్వాత ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్ దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వైజాగ్ వెళ్ళే రూట్లో ఒక మసీదులో చిన్న గురువుని చంపేశారు. చిన్న గురువు అంటే ప్రతి మసీదులోనూ చిన్న గురువు ఉంటాడు, అతను అక్కడే పడుకుంటాడు, అక్కడే స్టే చేస్తాడు. అతను ఎక్కడి నుంచో నార్త్ ఇండియా నుంచో వచ్చాడు, అతన్ని చంపేశారు. ఆ హత్యకు సంబంధించి ఆ రోజుల్లో ఏం జరిగి ఉంటుంది అనేది ఒక చర్చ జరిగింది. అయితే ఆ రోజు ఏం జరిగింది, చాలా తెలివిగా అందరూ అక్కడికి వెళ్ళారు. ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి చాలామంది అక్కడికి వెళ్ళారు. అన్ని పార్టీల ముస్లిం సెల్స్ కూడా వచ్చినాయి. ముస్లిం సెల్ నాయకులు వచ్చారు అక్కడికి. టీడీపీ, కాంగ్రెసు, వైసీపీ వీళ్ళందరూ, అధికారంలో టీడీపీ ఉంది అప్పుడు. వచ్చినప్పుడు రాజానగరం దగ్గర జరిగింది ఇన్సిడెంట్. వచ్చారు, వచ్చి వీళ్ళెవరూ కూడా అంటే ఆ బాడీని అక్కడికి తీసుకెళ్ళిపోయారు. ఇమ్మీడియట్గా అంత్యక్రియలు జరపడానికి పోస్ట్ మార్టం చేయించేసి ఇమ్మీడియట్గా అక్కడ నుంచి ఒక అంబులెన్స్ మాట్లాడి అతను స్వగ్రామానికి పంపించేశారు. ఇక్కడ ఉంచలా, అంటే ఇక్కడ ఆ బాడీ ఉంటే డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా అంత్యక్రియలు జరిగిపోతే నెమ్మదిగా ప్రపంచం మర్చిపోతుంది అనే ఉద్దేశం. ఈ బాడీని మూవ్ చేసే సందర్భంగా నాయకులందరితో మీటింగ్ పెట్టారు విడిగా. ఆ మీటింగ్ అయ్యేలోపు బాడీ మూవ్ అయిపోయింది. ఇలాంటి దాని మీద ఉన్న డౌట్స్ అలాగే ఉన్నాయి. అదే రాజమండ్రిలో జరిగింది ఇన్సిడెంట్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కూడా అంతే. ఇప్పుడు ఈ ప్రవీణ్ది కొంచెం బయటకు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇతనికి ఒక పునాది ఉంది, ఇతనికి సమాజంలో ఒక గుర్తింపు ఉంది. ఇతను ఆ సమూహాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆ సమూహం తాలూకా సఫరింగ్స్ని మీడియాలో మాట్లాడి దానికి ఒక టోన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నాన్ని వాళ్ళు హర్షించలేదు అనేది స్పష్టం. ఎందుకంటే అతని మీద పర్సనల్ లెవెల్లో కూడా అటాక్ చేస్తూ చాలామంది మాట్లాడారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో రాశారు వ్యతిరేకంగా.
ఇంత చేసిన వాళ్ళు ఈ పని ఎందుకు చేయరు అనటానికి ఒక పునాది ఉంది. అక్కడ మసీదులో చిన్న గురువుని చంపిన సందర్భంగా ఏ రకమైన ఎస్టాబ్లిష్మెంట్ లేదు కాబట్టి అది ఈజీ అయింది వాళ్ళకి కంట్రోల్ చేయటం. అది మేబీ ఇంకేదైనా కారణాలతో కూడా జరిగి ఉండొచ్చు, కానీ అది అన్సాల్వ్డ్ మిస్టరీనే అవును. ఇప్పటికీ. సో ఇది కొంత ప్రోబ్ అవటానికి ఇప్పుడు హోంమంత్రి గారు మీడియా ముందుకు వచ్చి మేము దర్యాప్తు చేస్తున్నాము, దానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం, ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే దీని మీద కొంచెం ఆలోచించేటువంటి సెక్షన్స్ ఉన్నాయి. రెండోది న్యూట్రల్స్ కూడా ఆలోచిస్తున్నారు. అతని వీడియోస్ ఉన్నాయి ప్రస్తుతం, అతను ఏం ఆలోచించేవాడు ఎలా మాట్లాడేవాడు అని చూడటానికి ఆ వీడియోస్ అన్నీ రిఫర్ చేస్తున్నారు. అతనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్లు చేసిన వాళ్ళు ఏం మాట్లాడారు, ఏ ధోరణిలో మాట్లాడారు అనేది కూడా న్యూట్రల్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. న్యూట్రల్స్ అంటే తటస్థంగా ఉన్నటువంటి హిందూ సమాజమే. అది మళ్ళీ దీనితో ప్రేరణ పొంది ఈ దుర్మార్గం జరుగుతోంది అని కనుక ఐడెంటిఫై అయ్యి నెమ్మదిగా వెనక్కి జరిగితే వాళ్ళకి ప్రమాదం. కొత్త వాళ్ళని సరెండర్ చేసుకోవటం కోసం జరిపిన హత్య అయినప్పటికీ తమ సమాజంలో, తమ సమూహంలో, తమ ఓట్ బ్యాంకులో ఉన్నటువంటి ఓట్లకి అవి వెనక్కి వెళ్ళిపోతాయేమో అనే భయం కూడా ఉంది వాళ్ళకి. అందుకని అర్జెంటుగా దీనికి ఏదో మసిపూసి మారేడుకాయ యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలి అనే తొందర ఉంది. ఆ తొందరనే ఆవిడ మాట్లాడారు హోంమంత్రి గారు. ఓకే. కాబట్టి ఎలా ఏం జరుగుతుంది అనే దానిలో రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ డౌట్స్ ఎప్పుడు క్లారిఫై అవుతాయో తెలియదు. చాలా కాన్షియస్గా ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడట్లేదు. కేవలం క్రైస్తవ సమాజము, పాస్టర్లు తప్ప ఎవరూ మాట్లాడట్లేదు. ఇది అదే కోణంలో దీన్ని అణిచివేసి ఈ సమస్యని చంపేసే ప్రయత్నం కూడా జరగచ్చు. అది జరుగుతోంది, ఆల్రెడీ ఆ ప్రయత్నం జరుగుతోంది. అందుకని ప్రస్తుతం పరిస్థితి అంత బెటర్గా అయితే లేదు. భయాందోళనలు కలిగించే విధంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఉన్నాయనేది వాస్తవం. దీన్ని కొంచెం పౌర సమాజం గట్టిగా పట్టించుకుని ఆ వైపుగా దృష్టి పెట్టి ఎవరో చెప్పింది వినకుండా ఎవరికి వారు సొంత జ్ఞానంతో అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుని, అలాగే తమ అంటే పంచేంద్రియాలు అంటాం మనం, జ్ఞానం వాటి నుంచే పొందుతాం. ఆ పంచేంద్రియాల మీద ఇంకొకరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎవరికి వారు స్వయంగా జ్ఞానం పొంది మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. మరి ఆ ప్రయత్నం ఏమైనా చేస్తుందేమో పౌర సమాజం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.